చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్నటి వరకు ఆ ఇంట్లో బంధుమిత్రుల కోలాహలం, పుట్టినరోజు శుభాకాంక్షల వెలువ, కేక్ కటింగ్లు, నవ్వులు, సందడి అంతా ఉంది. కానీ ఆ వేడుక ముగిసి 24 గంటలు కూడా గడవకముందే అదే ఇంట్లో విషాద ఛాయలు. నిన్న ఆయుష్మాన్ భవ అని దీవించిన నోళ్లే నేడు అయ్యో అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫరీద్పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్యామ్ బిహారీ లాల్ మరణ వార్త అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది, దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్ననే ఆయన తన 60వ పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తన షష్ఠి పూర్తి వేడుకలో కార్యకర్తల అభిమానుల మధ్య ఎంతో ఉత్సాహం గడిపారు. 60 సంవత్సరాలు కదా, అందుకే చాలా అట్టహాసంగా ఘనంగా అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు ఇచ్చారు, దండలు వేశారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఎంత గొప్పగా సెలబ్రేట్ చేశారో, ఎంత సంతోషంగా ఆ సెలబ్రేషన్ జరిగిందో మనకు అనిపిస్తోంది. కానీ విధి మరొక విధంగా తలచిందండి. ఒక ముఖ్యమైన సమావేశం పాల్గొంటున్నటువంటి సమయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు అయిపోయినాయి, షష్ఠిపూర్తి వేడుకలు అయిపోయినాయి. ఆ మరుసటి రోజు వెంటనే కొద్ది గంటల్లోనే ఆయన వేరే ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. పుట్టినరోజు వేడుకలు ముగిసిన మరుసటి రోజే కొద్ది గంటల సమయంలోనే విధి వక్రీకరించింది, ఆయన్ని కబళించేసింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన శ్యామ్ బిహారీ లాల్ ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఒక వైద్యుడికే తన ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం లేకుండా విధి అతన్ని దారుణంగా వంచింది. పుట్టినరోజు తెల్లారే సంభవించిన ఈ మరణం ఆయన కుటుంబాన్ని, అనుచరులను కోలుకోలేని దెబ్బతీసింది. నిన్నటి వరకు తమ ప్రీతమ నాయకుడికి విష్ చేసినటువంటి ఆ కార్యకర్తలు ఆయన భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అని చెప్పడానికి ఈ మరణం ఒక ఉదాహరణగా నిలబడింది. 60వ ఏట అడుగుపెట్టినటువంటి మరుక్షణమే ఆయన లోకాన్ని వీడటం అందరినీ కలిసివేస్తుంది. ఎందుకంటే కార్యకర్తలు నిజంగా వాళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే నిన్న ఆయన ఆ వేడుకలు జరిగిన పరిస్థితి ఉంది. వేడుకలు చాలా సంతోషంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ అందరూ వచ్చారు. ఘనంగా అన్నా 100 ఏళ్ళు బతకాలన్నా, నువ్వు ఇదే విధంగా ఎమ్మెల్యేగా ఉండాలి, ఇదే విధంగా సంతోషంగా ఉండాలి, ఇదే విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఘనంగా బాణసంచా కాల్చుకోవడాలు, కేక్ కటింగ్లు చేశారు, శాలువాలు కప్పారు, దండలు వేశారు. చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ పూర్తయినాయో లేదో, అలా వాళ్ళు ఇంటికి వెళ్ళారో లేదో, కొద్ది గంటలే అయింది, తెల్లారింది. మరుసటి రోజు ఆయన హడావిడిగా ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. ఎమ్మెల్యే కదా, కార్యక్రమాలు పిలుస్తూ ఉంటారు జనం, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వెళ్తూ ఉంటారు. వెళ్తున్న క్రమంలో ప్రజలకి సేవ చేసేటువంటి ఆ సందర్భంగానే ప్రజాసేవలోనే ఆయన కన్నుమూయటం చాలా బాధాకరంగా కనిపిస్తోంది అక్కడ ఆ కార్యకర్తలకి, అభిమానులకి. అట్లా వెళ్తున్న క్రమంలోనే మార్గ మధ్యలోనే ఒక్కసారిగా ఆయనకి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. నిన్న శాలువా కప్పినటువంటి ఈ చేతులే కదా అని చెప్పి, నిన్న కేక్ కట్ చేశాం కదా, నిన్న మన నాయకుడిని కలిశాం కదా, నిన్న పెద్ద వాళ్ళందరూ వచ్చి మన ఎమ్మెల్యేని ఆశీర్వదించారు కదా అని తలుచుకొని, కొద్ది గంటల క్రితం జరిగినటువంటి ఆ సెలబ్రేషన్స్ని తలుచుకొని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. అలా షష్ఠి పూర్తయిందో లేదో మరుసటి రోజు ఈ విధంగా జరగటం ఆ నియోజకవర్గ ప్రజలకే కాదు, మొత్తం భారతీయ జనతా పార్టీ ఒక తీరని లోటు అంటూ అభిమానులు తీవ్ర శోకంతో నిండిపోయినటువంటి పరిస్థితి.